నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ రమ. ఈరోజు మనం స్టిచ్ చేసుకునేది ఏంటంటే హై నెక్ బ్లౌజ్ అండి. అంటే బ్యాక్ వచ్చి నెక్ అనేది పైకి ఉంటుందండి, ఫ్రంట్ వచ్చి నార్మల్గా ఉంటుంది. ఆ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ఫస్ట్ అయితే కనుక కింద ఒక మార్జిన్ అనేది తీసుకోవాలండి. కోసం ఇక్కడ ఒక పావించు ఇలా ఫస్ట్ అయితే మార్జిన్ గీసుకోవాలి. ఫస్ట్ మార్జిన్ తీసేసిన తర్వాత మనకి బ్లౌజు ఎంత పొడవు కావాలో చూసుకోవాలండి. నార్మల్గా ఫస్ట్ మనకి ఎంత పొడవు కావాలో చూసుకోవాలి. నాకైతే కనుక 14.5 ఇంచులు కావాలండి. ఇప్పుడు నేను స్టిచ్ చేసే బ్లౌజ్కి 14.5 ఇంచులు కావాలి. అలాగే ఇంకొక హాఫ్ ఇంచు కుట్లు కోసం కావాలి. మొత్తం అంతా కలిపితే 15 ఇంచులు కావాలన్నమాట. ఇలా రెండు మార్కింగ్ కింద పెట్టుకోవాలి. ఇదే మార్కింగ్ ఇక్కడ కూడా పెట్టుకోవాలండి. ఒకటి 14.5 ఇంచులకి, అలాగే ఇంకొక హాఫ్ ఇంచు పైన భుజం మీద వచ్చే కుట్టుకి ఇలా పెట్టుకుంటే 15 ఇంచులు అయింది. ఈ 15 ఇంచులకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా ఉంటుందండి ఇలా డ్రా చేసుకోవడం వల్ల. ఇలా కింద మార్జిన్ తీసేసాం, పైన మార్జిన్ కూడా తీసేసి మనకి ఎంత అయితే కావాలో అంత పొడవు చూసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చి మనకి భుజం ఎంత పెట్టాలి, నడుము ఎంత పెట్టాలి, అలాగే ఈ చెస్ట్ ఎంత పెట్టాలి ఇది చూసుకుందామండి. ఇక్కడ నేను స్టిచ్ చేసే బ్లౌజ్ ఏంటంటే 40 ఇంచెస్ బ్లౌజ్ అండి. ఈ 40 ఇంచెస్ బ్లౌజే కాదు, 38 సైజు వాళ్ళు, 36 సైజు వాళ్ళు, 40 ఇంచెస్ వాళ్ళు కూడా ఇంచుమించు కొంచెం తేడా ఉంటుంది తప్ప 40 ఇంచెస్ వరకు ఇలానే ఉంటుందండి. నేను కుట్టే బ్లౌజ్ మాత్రం కొంచెం షోల్డర్ అనేది కొంచెం 16 ఇంచుల షోల్డర్ అనమాట. అంటే ఈ నెక్ వచ్చి 16 ఇంచులు అండి. 16 ఇంచుల్లో సగం వచ్చి ఇలా 8 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా 16 ఇంచుల్లో సగం 8 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. 8 ఇంచుల షోల్డర్ తీసిన తర్వాత ఇలాంటి బ్లౌజులు కుట్టాలనుకున్నప్పుడు కంపల్సరీ డైరెక్ట్గా మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలండి. ఏమేమి తీసుకోవాలంటే ఫస్ట్ షోల్డర్ తీసుకోవాలి, తర్వాత వచ్చి ఇక్కడ చెస్ట్ తీసుకోవాలి, తర్వాత వచ్చి ఈ నడుము తీసుకోవాలి. అంటే బాగా తెలిసిన వాళ్ళు అయితే కనుక, అంటే స్టిచ్చింగ్ బాగా వచ్చిన వాళ్ళు అయితే కనుక ఈ చెస్ట్ అనేది తీసుకుంటే నడుము ఎలా ఉందనేది తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఒకలా ఉంటుందండి, ఈ బ్లౌజ్కి ఒకలా ఉంటుంది కొలతలు. ఈ బ్లౌజ్కి అన్నీ ఎక్కువగా తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచు లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవాలి. ఎందుకంటే ఈ బ్యాక్ అంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం మనకి ఫ్రీగా ఉండాలంటే కనుక కొంచెం ఈ కొలతలు అనేవి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అదే నార్మల్ బ్లౌజ్కి అయితే కనుక బ్యాక్ అనేది ఓపెన్ ఉంటుంది, అంటే నెక్ అనేది ఉంటుంది కాబట్టి మనకు అంత ఇబ్బందిగా ఉండదు. కానీ ఇది మాత్రం ఎలా ఉన్నా షోల్డర్ అలానే పెట్టాలి. ఎక్కడైతే ఈ ఆర్మ్ హోల్ వస్తుందో అక్కడనే తీయాలి. కాబట్టి ఎవరన్నా ఇలాంటి బ్లౌజులు కుట్టమంటే కనుక షోల్డర్ తీసుకోవాలి కంపల్సరీ, చెస్ట్ అనేది తీసుకోవాలి, నడుము అనేది ఒక టేపు కొలత అనేది మనం తీసుకోవాలి. ఒకవేళ ఆది బ్లౌజ్ లేకపోతే కనుక టేపు కొలత అనేది తీసుకోవాలి. ఇప్పుడైతే కనుక షోల్డర్ 8 ఇంచులకి ఇలా మార్క్ చేసుకున్నాం కదా. 8 ఇంచులకు మార్క్ చేసుకున్నామంటే ఈ 8 ఇంచుల షోల్డర్ ఉన్న వాళ్ళకి ఇంచుమించు 8 ఇంచులే ఆర్మ్ హోల్ కూడా పెట్టాల్సి ఉంటుందండి. కానీ నేను 7 ఇంచుల ఆర్మ్ హోల్ పెడుతున్నాను. 7 ఇంచులు సరిపోతుంది. ఇలా 7 ఇంచుల ఆర్మ్ హోల్ అనేది ఇలా చూసుకోవాలి. 7 ఇంచుల షోల్డర్ తర్వాత ఇప్పుడు మన చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. నేను కుట్టే బ్లౌజ్కి వచ్చి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చెస్ట్ అనేది చూస్తున్నానండి. చెస్ట్ వచ్చి 10 ఇంచెస్ అండి. చెస్ట్ లూజ్ వచ్చి కరెక్ట్ లూజ్ వచ్చి 10 ఇంచెస్. ఇక్కడ ఖర్చు ఒక 2 ఇంచెస్, ఖర్చు వచ్చి ఇక్కడ 2 ఇంచెస్ ఇలా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నడుము, ఇక్కడ చెస్ట్ వచ్చి 10 ఇంచెస్ వచ్చింది కదా. ఇక్కడ నడుము వచ్చి 9 ఇంచెస్ అండి. ఇక్కడ నడుము వచ్చి 9 ఇంచెస్, ఒక హాఫ్ ఇంచు
ఒక హాఫ్ ఇంచు ఇక్కడ కుట్లు ఉంటుంది కదా, నడుము మీద కుట్లు, ఆ నడుము మీద కుట్లు కలుపుకుంటే 9.5 ఇంచెస్ ఉంటుందండి. ఇక్కడ 9.5 ఇంచెస్ ఉంటుంది. తర్వాత ఒక 2 ఇంచెస్ ఇక్కడ ఖర్చు ఇలా తీసుకోవాలండి. ఇలా కరెక్ట్గా. తర్వాత ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చి ఇక్కడ 1.5 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇది 1.5 ఇంచుకి మార్క్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి స్కేల్ ఉంటే కనుక ఇలాంటి స్కేల్తో ఈజీగా ఈ ఆర్మ్ రౌండ్ అనేది ఇలా తీసేసుకోవాలి. ఇలా ఆర్మ్ రౌండ్ అనేది తీసేసుకోవాలండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చి నెక్ వచ్చి ఇది 4 ఇంచెస్ కదా, 4 ఇంచెస్లో నేను 3.5 ఇంచు నెక్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ 3.5 ఇంచుకి తీసుకున్న తర్వాత మనం స్టిచ్చెస్ వేసేటప్పటికి ఇది 4 ఇంచెస్ అవుతుందండి. కాబట్టి 3.5 ఇంచు నెక్ తీసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి ఇక్కడ డౌన్ వచ్చి 2 ఇంచెస్ తీసుకోవాలి. ఈ 2 ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టుకొని ఇక్కడ వెనక రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఒకటి కింద మార్జిన్ తీసుకోవాలి. తర్వాత మన కొలత ఎంత పొడవు కావాలో అంత పొడవు తీసుకోవాలి. తర్వాత పై మార్జిన్ తీసుకోవాలి. తర్వాత షోల్డర్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ పొడవు తీసుకోవాలి. చెస్ట్ లూజ్ తీసుకోవాలి. నడుము లూజ్ తీసుకోవాలి. తర్వాత ఎంత ఖర్చు పెట్టాలో తీసుకోవాలి. అంతేనండి. ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత ఇక్కడ కొంచెం షోల్డర్ వచ్చి డౌన్ అనేది పెట్టుకోవాలి. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనం తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడే తీయాలని రూల్ ఏం లేదు. ఎక్కువ తీయ అవసరం లేదండి, కొంచెం తీస్తే చాలు. ఒక 1/2 ఇంచు డౌన్ అనేది తీస్తే సరిపోతుంది. ఇలా ఆర్మ్ హోల్ ఇక్కడ భుజం దగ్గర ఒక 1/2 ఇంచు డౌన్కి ఇలా తీసేసుకోవాలి. తర్వాత వచ్చి నెక్ తీసేయాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందామండి. ఇది బ్యాక్ పార్ట్ కదండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని ఇక్కడ మళ్ళీ ఫ్రంట్ పార్ట్ తీయడానికి దీని మీద ఇలా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అనేది వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇలా 2 ఇంచెస్కి ఇలా మడత పెట్టుకోవాలి. 2 ఇంచెస్కి ఇలా మడత పెట్టుకున్న తర్వాత యాజ్ టీజ్గా, ఇది క్రాస్ కటింగ్ కాదండి, స్ట్రైట్ కటింగే. యాజ్ టీజ్గా ఇది ఎలా అయితే ఉందో అలానే మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా 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 మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి. ఇదండి మనం కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఇలా యాజ్ టీజ్గా ఎంతవరకు అయితే కావాలో అంతవరకు ఇలా మడత పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఎలాగా ఫస్ట్ ఫ్రంట్ నెక్ అనేది తీసుకుందామండి. ఫ్రంట్ నెక్ తీసుకోవడానికి ఎంత పొడవు కావాలంటే ఇక్కడ మీ ఇష్టం అండి. మీరు ఎంత పొడవు పెట్టుకోవాలనుకుంటున్నారో ఇక్కడ మీ ఇష్టం. నేను ఇక్కడ నెక్ వచ్చి 8 ఇంచెస్ పెడుతున్నానండి. ఇక్కడ 8 ఇంచెస్ ఫ్రంట్ నెక్ అనేది తీసుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ 3.5 నెక్ తీసుకున్నాం కదా,
అలానే ఇక్కడ కూడా 3.5కి ఇలాగా మార్క్ చేసుకొని 3.5కి ఇలా మార్క్ చేసుకొని ఇలాగా ఒక స్క్వేర్ బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒక 5.5 and 6 ఇంచెస్కి ఇలా ఒక ఇక్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ నెక్ ఇలా తీసేసుకోవాలి. నేను తీసే నెక్ ఏంటంటే ఇది వి షేప్ అండి. ఇలా తీసేసుకోవాలి. ఇలాంటి నెక్ కావాలంటే కనుక ఇలా తీసుకోవాలండి. ఇలా నెక్ తీసేసుకోవాలి. ఫస్ట్ నెక్ తీసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీయాలండి. ఆర్మ్ హోల్ వచ్చి ఒక 1/2 ఇంచు ఆర్మ్ హోల్ తీయాలి. ఇలా బ్యాక్ కన్నా ఫ్రంట్ ఆర్మ్ హోల్ రౌండ్ తీయాలండి. ఒక 1/2 ఇంచుకి ఇలాగా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చెస్ట్ పొడవు అనేది చూసుకోవాలండి. ఏంటంటే ఇక్కడ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒకలా తీయాలి, తక్కువగా ఉన్న వాళ్ళకి ఒకలా తీయాలని ఇంతకు ముందు చాలా వీడియోలో చెప్పాను నేను. ఇప్పుడు ఈ చెస్ట్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి నేను చూపిస్తున్నాను ఈ కొలత అనేది ఎలా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే కనుక వాళ్ళు ఆల్రెడీ మనకి ఆది బ్లౌజ్ అనేది ఉంది కాబట్టి ఈ ఆది బ్లౌజ్ని బట్టి తీసుకోవాలండి. ఈ ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలానే తీసుకోవాలి. ఈ పొడవు కావాలితే కనుక మనం ఎలా బ్లౌజ్ అనేది వెనక్కి రివర్స్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకొని ఇప్పుడు ఈ భుజం దగ్గర నుంచి ఈ కింద వరకు ఈ కింద స్టిచ్ వరకు ఎంత పొడవు ఉందో చూసుకోవాలండి. ఇలా పట్టుకొని ఇగో ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి ఇక్కడ కిందకి ఎంత పొడవు ఉందో చూసుకోవాలండి. చూసుకుంటే కనుక ఇక్కడ వరకు ఉంది అంటే ఇంకొక 1 ఇంచ్ పైనే ఇంకా ఎక్కువ ఉందండి. సరే మనకి ఈ కొలత అనేది వచ్చేసింది కాబట్టి ఇది ఇలా చూసుకోవాలి. ఈ కొలత అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఈ షేప్ పట్టీ అనేది చూసుకోవాలి. ఆది బ్లౌజ్లో ఈ షేప్ పట్టీ ఎంత ఉంది ఇక్కడ నుంచి ఈ కుట్టు వరకు చూసుకోవాలండి. ఇక్కడ పైన ఇది కొంచెం కుట్టుల్లో పోతుంది. ఇక్కడ నుంచి పట్టుకుంటే ఇక్కడికి వరకు ఉంది కదా ఈ స్టిచ్. ఈ స్టిచ్ దగ్గర నుంచి మధ్యలో ఈ కుట్టుకి కలిపి ఇది ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ వరకు పెట్టుకోవాలి. అన్నీ కలిపి ఇక్కడ దాకా పెట్టుకోవాలి. ఇక్కడ షేప్ పట్టి తీసేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఇక్కడికి కొంచెం కుట్టులోకి పోయే భాగం కూడా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ డాట్ అనేది వస్తుంది కదా, ఈ డాట్ కోసం వదిలేసుకోవాలి. తర్వాత ఈ కుట్టు కోసం కూడా వదిలేసుకుంటే ఇది ఎంతైతే ఉందో అంత కాక ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. అలా ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. తీసుకుంటే ఇక్కడికి వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు ఈ షేప్ అనేది అలా తీసుకోవాలో చూడండి. ఈ షేప్ అనేది ఇక్కడ నుంచి 4.5 ఇక్కడ ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో ఇక్కడ నుంచి ఈ లోతు ఎక్కడి వరకు కావాల్సి వచ్చిందో అక్కడ వరకు ఒక 4.5కి ఇలా చూసుకోవాలి. ఇలా 4.5కి ఇలా చూసుకోవాలండి. 4.5 ఎక్కడ వరకు వచ్చిందో చూసుకుని ఇక్కడికి 4.5 వచ్చింది కదా. ఇక్కడ నుంచి మనకి ఇది ఎంత పొడవు కావాలో చూసుకోవాలి. మన ఆది బ్లౌజ్ ఒకటి చూసుకొని ఇది ఎంత పొడవు కావాలో చూసుకోవాలండి. ఇది కూడా అంతే. ఇదిగోండి ఇక్కడ నుంచి మొదలుకొని ఇక్కడ కుట్టు ఉంది కదా, ఇది ఖర్చు అంటే మనం మడత పెట్టింది కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇక్కడ వరకే కావాల్సి వచ్చింది. అప్పుడు దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ తీసే దగ్గర మాత్రం మనం కరెక్ట్గా తీయకపోయామంటే కనుక ఈ ప్లేస్ అనేది ఈ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ అనేది ఇలా కంఫర్ట్గా రాదండి. ఇలా కంఫర్ట్గా రావాలంటే కనుక ఈ ప్లేస్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా తీసుకోవాలండి. ఎప్పుడు కూడా చెస్ట్ ఎక్కువ ఉంటే కనుక ఈ విధంగా కిందకి ఇలా మార్క్ చేసుకుంటే ఒక బోట్ షేప్లో ఇలా మార్క్ చేసుకుంటేనే ఈ ప్లేస్ అనేది సరిపోతుంది. ఇలా కరెక్ట్గా తీసుకోవాలండి.
చేయడం మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతేనండి. ఇది ఎలా అయితే తీసుకున్నామో అలాగనే కట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ ఓపెన్ అండి. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఈ డాట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇంతేనండి. కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా తీసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా తీసేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ మీద డాట్స్ ఎలా వేయాలో నేను ఇక్కడే చూపించేస్తున్నాను మీకు. ఈ డాట్స్ అనేది ఎలా వేసుకోవాలో చూడండి. నేను చెప్పాను కదా చాలా వీడియోల్లో కొంచెం చెస్ట్ పెద్దది ఉన్న వాళ్ళకి ఏ విధంగా వేయాలో. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలండి. ఈ 4 ఇంచెస్ మార్క్ చేసిన దగ్గర ఇది పైన భుజం మీదకి కరెక్ట్గా ఎలా వస్తుంది 4.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా 4.5 ఇంచెస్కి మధ్యలో ఉన్న కుట్టుకు అనేది ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పొడవుగా ఒక 3.5 ఇంచులకి ఇలా పైకి వేసుకోవాలి. ఇలా 3.5 ఇంచులకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు ఒక 1.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు ఒక 1.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది నేను కుట్టేది ప్రిన్సెస్ కట్ కాదండి, నార్మల్ డాట్స్. ఈ నార్మల్ డాట్స్ బ్లౌజ్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 3 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్కి ఇలా డాట్ వేసుకోవాలి. 2.5 ఇంచెస్కి. తర్వాత వచ్చి ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఉన్న దీనికి మాత్రం ఇక్కడ నుంచి చూసుకోవాలండి. కరెక్ట్గా ఇక్కడ నుంచి చూసుకొని ఇక్కడికి ఒక 5.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో ఇలా చేసుకుంటే కనుక మీ బ్లౌజు అదిరిపోద్దండి, చాలా బాగుంటుంది. మీరు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను. ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్లీవ్స్ అనేది తీసుకుందామండి. స్లీవ్స్ కోసం ఇలాగా 4 మడతల కింద పెట్టుకోవాలి. ఇలా 4 మడతల కింద పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎడల్పు సరిపోతే కనుక ఈ పొడవు అనేది సరిపోకపోయినా వెడల్పు అనేది సరిపోకపోయినా ఇప్పుడు ప్రస్తుతానికి వెడల్పు సరిపోతే కనుక ఒక 2 ఇలా పైన లేయర్ని తీసుకొని ఇలా కొంచెం ముందుకు పెట్టాలండి. ఇలా ముందుకు పెడితే ఆ తర్వాత కింద ఉన్న లేయర్కి మనం తర్వాత ప్యాచెస్ అనేది వేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మన ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలి. ఆది బ్లౌజ్ని తీసుకొని ఎంత పొడవు కావాలో ఎంత కావాలో దీని మీద ఇలా పెట్టుకోవాలండి. నేను చాలా ఈజీగా చూపిస్తున్నాను మీకు. ఇలా పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఎలా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఎంత అయితే ఉందో ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఎగ్జాక్ట్ కొలత ఎంత ఉందో ఎలా మార్క్ చేసుకోవాలి. ఎక్కడి వరకు కావాలి. తర్వాత పైన ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఎంతవరకు కావాలో. ఇక్కడ నుంచి ఇలా ఒక డాట్ పెట్టుకుంటూ ఇలా చూసుకోవాలండి. ఇంతే. మీకు చాలా కొలతలు వేసి చెప్పినా సరే ఇలా చెప్పినా కూడా ఒకటే అవుతుందండి. చాలా ఈజీగా మీ ఆది బ్లౌజ్తో కూడా ఇలా కట్ చేసేసుకోవచ్చు. దీనికి ఇంకా ఎక్కువ కొలతలు కావాలి మీకంటే కనుక మన పాత వీడియోస్ చూడండి. నాకు మెసేజ్ చేస్తే నేను చెప్తాను. లేదు సింపుల్గా ఎలా నేర్చుకుంటే కనుక మీకు రోజు రోజుకి అలవాటు అయిపోతుందండి. స్లీవ్స్ ఎలా తీయాలనేది ఇలా తీసేసుకోవాలి. ఇక్కడ ఇంకా మనకు తక్కువ ఉంది కదా, దీనికి తర్వాత మనం ఇలా వేరే క్లాత్ తీసుకొని ఇలా ప్యాచెస్ అనేది అతుక్కోవాలండి. ఇది
తర్వాత నేను చూపిస్తాను. ఇలా లైనింగ్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలండి. లైనింగ్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ దీన్ని బట్టి కట్ చేసేసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ని మీకు ఏ విధంగా సరిపోతుంది అనుకుంటే ఆ విధంగా ఫోల్డ్ చేసుకోండి. నేనైతే ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా మడత పెట్టుకోవాలండి. ఇలా 2 మడతల కింద పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ని దీని మీద ఇలా పెట్టి కరెక్ట్గా తీసేసుకోవాలండి. అలానే దీన్ని కూడా కరెక్ట్గా క్లాత్ వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలండి. క్లాత్ వేస్ట్ అవ్వకుండా చూసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో ఇక్కడ మనకి అలా ఇలా పెట్టుకొని ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది స్లీవ్స్ అండి. ఇది ఈ క్లాత్ను కూడా ఎక్కడ వేస్ట్ కాకుండా ఈ పీసెస్ అన్నీ నేను ఎందుకు జాగ్రత్త పెడుతున్నానంటే ఇవన్నీ మనకి బ్లౌజ్ పీస్ తక్కువ ఉన్నప్పుడు చాలా అవసరం ఉంటాయి. అందుకే ఏ ఒక్కటి వేస్ట్ అవ్వకూడదు, గట్టిగా అన్నీ జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇది చేతులు అన్నమాట. ఈ చేతులు కూడా ఇలాగా మడత పెట్టుకొని ఇది కూడా అంతే ఇలా మడత పెట్టుకోవాలండి. ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఇక్కడ నాకు ఇక్కడ లైనింగ్ తక్కువైందని చెప్పాను కదా కట్ చేసేటప్పుడే. ఈ లైనింగ్ కోసం నేను తర్వాత దీనికి ఒక లైనింగ్ పీస్ అనేది అతుక్కుంటాను కాబట్టి ఇది కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇలా ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా తక్కువ వచ్చింది కదండి, ఇందాక లైనింగ్ తక్కువ వచ్చినట్టే ఇక్కడ కూడా తక్కువ వచ్చింది కదా. మనమైతే కనుక ఇలా తీసేసుకోవాలండి. తర్వాత ఈ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్యాచెస్ కింద వేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలి నేను తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు చెప్తానండి. ఫస్ట్ అయితే కనుక ఇలాగ కట్ చేసేసుకోవాలి స్లీవ్స్. ఇలా తీసేసుకోవాలండి. ఈ మిగతా క్లాత్ ఉంది కదా దీన్ని ఏ మాత్రం వేస్ట్ చేయకుండా ఇలా 4 మడతల కింద తీసుకొని ఇక్కడ ఇలా పెట్టుకొని అతికేసుకొని ఇవన్నీ కుట్టేసుకోవాలండి. ఈ క్లాత్లు ఏమి ఇలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంతేనండి. ఈ బ్లౌజు ఎలాగ స్టిచ్ చేసుకోవాలో ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ బ్లౌజు పూర్తిగా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మాత్రం మన నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ నేను క్లియర్గా చెప్తాను.